హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఈ ఒక్క స్ట్రాటజీ చాలు గైస్, మీరు ఖచ్చితంగా మంత్ ఎండ్లో ప్రాఫిట్లో ఉంటారు. ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ గైస్. సో మన ఛానల్లో చాలా రోజుల నుంచి నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు డ్యూ టు వర్క్ బిజీ వల్ల. సో వాళ్ళందరి కోసం, మన ఛానల్లో వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం నేను ఈరోజు ఈ స్ట్రాటజీ తీసుకొచ్చాను గైస్. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, నేను చెప్తున్నది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనమాట. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 5 minutes అనమాట. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. మీరు కామెంట్లో చాలామంది టైం ఫ్రేమ్ అని అడుగుతుంటారు. సో ముందే నేను చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీరు చెప్పేది వినకున్నా కూడా ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అని చెప్పి. ఓకే, ఈ స్ట్రాటజీ మనకు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా ఆల్ ఇండెక్సెస్లో ఇది వర్క్ అవుతుంది. సో నేను బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఓకే, ఈ స్ట్రాటజీ కోసం నేను ఒక చిన్న ఇండికేటర్ యాడ్ చేయబోతున్నాను. అది వచ్చేసి ప్రతి ఒక్క బ్రోకరేజ్ అకౌంట్లో ఉంటుంది. అది జెరోదా అయినా కానీ, అలైస్ బ్లూలో అయినా కానీ, అలాగే డన్ అయినా కానీ, ఇంకా ఏ తీసుకున్నా మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్లో అయినా సరే ఈ ఇండికేటర్ ఉంటుంది. ఓకే, సో నేను చెప్తున్నది వచ్చేసి ప్రజెంట్ ట్రేడింగ్ వ్యూలో అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి August 1st అనమాట. అంటే ఎస్టర్డే మార్కెట్ నుండి నేను స్టార్ట్ చేసి మనం కన్జ్యూటివ్గా ఎన్ని రోజులు ప్రాఫిట్లో ఉంటామని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి గైస్, ఇంకా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇండికేటర్స్ ఫస్ట్ నేను August 1st ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇండికేటర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఇట్లా మూవింగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మీకు మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని చెప్పి ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్గా అది మీకు ఎంత ఉందో నాకు తెలియదు. మీరు వేసుకోవాల్సింది వచ్చేసి ఇన్పుట్స్లో 9 ఇవ్వండి అండ్ లెంత్ వచ్చేసి 5 ఇవ్వండి. ఓకే, మీకు డిఫాల్ట్గా ఎంత ఉన్నా సరే మీరు వచ్చేసి 9 అని పెట్టుకోండి, లెంత్ వచ్చేసి 5 పెట్టుకోండి. అండ్ ఈఎంఏలో ఇక్కడ కలర్ వచ్చేసి మీకు ఏదైనా పెట్టుకోండి. నేను వచ్చేసి బ్లూ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇది కొంచెం థిక్నెస్ పెంచుతున్నాను అనమాట. ఓకే, అప్పుడు మనకి ఈఎంఏ నీట్గా కనిపిస్తుంది అనమాట. సో దానికోసం నేను స్టైల్లోకి వెళ్ళి అది కూడా చేంజ్ చేశాను, థిక్నెస్ కూడా చేంజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము 9 EMA యాడ్ చేసుకున్నాం. అంతే గైస్, ఈ 9 EMA యాడ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది స్ట్రాటజీ. ఇక్కడ చూడండి గైస్, మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ అనమాట. మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మనకి 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఏదైతే క్యాండిల్స్ ఉంటాయో ఫస్ట్ క్యాండిల్ మీరు ఇగ్నోర్ చేయాలి. ఎప్పటికైనా సరే ఈ స్ట్రాటజీలో ఫస్ట్ క్యాండిల్ మీరు ఇగ్నోర్ చేసిన తర్వాత ఏదైతే 2 క్యాండిల్స్ పక్కన గ్రీన్ ఆర్ గ్రీన్ ఆ క్యాండిల్స్ ఈ 9 EMAకి టచ్ అవ్వకుండా ఉంటాయో, ఈ 9 EMAకి ఏదైతే 9 EMA ఉంటుంది కదా, ఆ 9 EMAకి టచ్ అవ్వకుండా 2 క్యాండిల్స్ పక్కనే ఉండాలి. గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ పక్కనే ఉన్నప్పుడు ఆ క్యాండిల్స్ని మనం చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి గైస్, దీని కింద మన ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఆ 2 క్యాండిల్స్ అనమాట. టార్గెట్ వచ్చేసి మినిమం 100 పాయింట్స్ అనమాట. మినిమం 100 పాయింట్స్. నేను మినిమం అని చెప్తున్నాను, మీరు మ్యాక్సిమం 150 పాయింట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను మినిమం చెప్తున్నాను అనమాట. సో మినిమం 100 పాయింట్స్ మీరు బుక్ చేయాలి ఖచ్చితంగా. ఇది వచ్చేసి మనకి నియర్లీ 157 పాయింట్స్ వెళ్ళిందనమాట. సో మినిమం 100 పాయింట్స్ మీరు బుక్ చేసేసేయండి. ఓకే, ఇది వచ్చేసి డే 1. ఓకే, డే 1 మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, డే 2 ఏమైంది, 31st జూలై ఏమైందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, మార్కెట్ వచ్చేసి 9:15కి స్టార్ట్ అయిన తర్వాత 9 EMA ఉంది. 9 EMAకి ఈ క్యాండిల్ టచ్ అయింది, ఈ క్యాండిల్ కూడా టచ్ అయింది, అన్ని టచ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా టచ్ అయింది. టచ్ అవ్వని క్యాండిల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఉంది, దాని పక్కనే వెంటనే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ 2 క్యాండిల్స్ కూడా ఈ 9 EMAని టచ్ చేయలేదు కదా. చేయలేని తర్వాత ఈ క్యాండిల్ని ఎప్పుడైతే ఆ 2 క్యాండిల్స్ని ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేస్తుందో, అంటే ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది కదా, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. గైస్, ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఇది పర్సనల్ స్ట్రాటజీ కూడా, కానీ మీకోసం మన ఛానల్లో వ్యూవర్స్ కోసం అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నేను రివీల్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. ఓకే, ఇది డబ్బులు ఇచ్చినా కూడా మీకు రాదు గైస్, నేను ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అర్థం చేసుకోండి గైస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనే గైస్, ఇక్కడ చూడండి, మనకి నియర్లీ
168 పాయింట్స్ ఇచ్చింది. మనకు కావాల్సింది 100 పాయింట్స్ మీరు బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 30th జూలై ఏమైంది, ఇక్కడ చూడండి మనకి మార్కెట్ స్టార్ట్ అయింది. 9 EMI పైనే 9 EMIని క్రాస్ చేసి క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ టచ్ అవ్వకుండా ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది టచ్ అయింది. మనకి టచ్ అవ్వకుండా 2 గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ ఉండాలి. కానీ ఇక్కడ లేదు, మనకు అవకాశం లేదు. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూసిన తర్వాత మీకు 10:30కి ఏమైంది, ఇక్కడ చూడండి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు బాగా గమనిస్తే ఈ క్యాండిల్ ఈఎంఐకి టచ్ అవ్వలేదు. సో మీరు ఏం చేస్తారు, ఆ క్యాండిల్ని ఈ 2 క్యాండిల్స్ని ఏదైతే బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ మనకి ఎంట్రీ పాయింట్ అనమాట. ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ పాయింట్. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. నియర్లీ 120 పాయింట్స్ వచ్చాయి గైస్, నియర్లీ 120 పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 120 పాయింట్స్, ఇంకా ఎక్కువ వచ్చాయి. ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 300 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 పాయింట్స్ మాత్రమే. ఓకేనా గైస్, మనకు కావాల్సింది 100 పాయింట్స్ మాత్రమే. ఓకే, సో మనకి 30th జూలై కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనకు 3 days వరుసగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వరుసగా 3 days మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, కన్జ్యూటివ్గా మీరు ప్రాఫిట్లో ఉండొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి బ్యాక్ టచ్ చేసి మీరు చెక్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి 29th జూలై మనకి ఏం జరిగింది, 9:15కి మనకి మార్కెట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. చేసిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అయిన తర్వాత మనకి కావాల్సిన టచ్ అవ్వని 2 క్యాండిల్స్ గ్రీన్ ఆర్ రెడ్ ఫామ్ అయినాయి. ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం మనము. సో ఈ 2 క్యాండిల్ ఫామ్ అయినాయి. ఏదైతే ఈ 2 క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఏదైతే 2 క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్, అంటే ఈ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ మన ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ చూడండి గైస్, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, నియర్లీ 485 పాయింట్స్ వచ్చాయి. సో మనకు కావాల్సిన టార్గెట్ వచ్చేసింది, మనకు కావాల్సిన 100 పాయింట్స్, ఇక్కడ 485 పాయింట్స్ వచ్చాయి. మీ రిస్క్ రివార్డ్ని బట్టి మీరు టార్గెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, మనకు కావాల్సింది 100 పాయింట్స్ మాత్రమే. ఇది వచ్చేసి 29th జూలై. ఓకే, 1, 2, 3, 4 వరుసగా మనం 4 days ప్రాఫిట్లో ఉన్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, అగైన్ ఇది వచ్చేసి 26th జూలై మనకి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ఈఎంఐ టచ్ అవ్వలేదు, కానీ మన ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం ఆటోమేటిక్గా. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది టచ్ అయ్యింది. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ టచ్ అవ్వలేదు, కానీ దాని పక్కనే వెంటనే మనకి ఏం ఫామ్ కావాలి, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. 2 గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ గ్రీన్ పక్కనే ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇది టచ్ అవ్వలేదు గ్రీన్, కానీ పక్కనే వెంటనే మనకి ఏమైంది, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈఎంఐని టచ్ చేసింది. మనకి ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. ఇక్కడ చూడండి గైస్, మనకి ఫామ్ అయింది, ఇక్కడ మనకు ఫామ్ అయింది. ఇక్కడ మీరు చాలామంది వెయిట్ చేస్తుంటారు, ఇక్కడ ఏం పాయింట్ చెప్తాడో, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదా ఎలా అని చెప్పి. ఓకే, చెప్తాను. ఇక్కడ చూడండి గైస్, మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందా, ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, ఈ 2 క్యాండిల్స్ని ఇక్కడ బ్రేక్ చేయలేదు దాదాపు. సో ఇక్కడ బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం బ్రేక్ చేసిన తర్వాత వెంటనే ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు గైస్, మనకి ఆటోమేటిక్గా స్టాప్ లాస్ హిట్ అయినట్టు అయింది కదా. స్టాప్ లాస్ హిట్ అయింది, నియర్లీ 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. అయిన తర్వాత ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ గ్రీన్ ఆర్ రెడ్ ఏదైతే ఉందో అదే క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ మనకు బ్రేక్ చేసి ఉంటుంది కదా. ఒక క్యాండిల్ అప్ సైడ్ మనకి బ్రేక్ చేసి ఉంటుంది కదా, ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి అప్ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ అప్ సైడ్ బ్రేక్ చేస్తుందామని చెప్పి వెయిట్ చేస్తాం. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది ఆ గ్రీన్ ఆర్ రెడ్ క్యాండిల్స్ని. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ స్టాప్ లాస్ మనం రిమూవ్ చేస్తాం. మీకు ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది, అప్ సైడ్ మళ్ళీ ఈ క్యాండిల్ ఇక్కడ ఈ గ్రీన్ ఆర్ రెడ్ని అప్ సైడ్ ఇక్కడ బ్రేక్ చేసింది ఈ క్యాండిల్.
ఓకే, బ్రేక్ చేసింది కాబట్టి మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఎక్కడైతే మనకి ఎక్కడైతే మనకు ఎంతవరకు వెళ్ళిందో అంతవరకు మీరు పెట్టుకోండి. సో అంతవరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి గైస్, స్టాప్ లాస్ ఇంతకుముందు ఎంతైతే మార్కెట్ వెళ్ళి మళ్ళీ రివర్సల్ వచ్చి ఉంటుందో అంతవరకు మీరు పెట్టుకుంటే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ అప్ సైడ్ మీకు ఎంతైతే స్టాప్ లాస్ హిట్ అయిందో ఆ స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ అన్నీ కవర్ చేసి మనకు కావాల్సిన 100 పాయింట్స్ కూడా వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా గైస్, సో మనము 26th జూలై కూడా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం ప్రాఫిట్లో ఉన్నట్టు. ఓకేనా గైస్, సో మన స్ట్రాటజీ ఇప్పటికి 5 days వరుసగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను వచ్చేసి 25th జూలై ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ మనకి ఈఎంఐ టచ్ అవ్వలేదు, మనకు అది ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసిన తర్వాత మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ గ్రీనే ఫామ్ అయింది, మళ్ళీ గ్రీనే ఫామ్ అయింది, మళ్ళీ గ్రీన్ ఫామ్ అయింది. సో ఈ గ్రీన్ ఫామ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. రెడ్ క్యాండిల్ మనం అనుకున్నట్టే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏం జరిగింది, ఈ గ్రీన్ అండ్ రెడ్ 9 AM టచ్ అవ్వలేదు. సో టచ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ని ఏదైతే క్యాండిల్ క్రాస్ చేస్తుందో అప్పుడే మన ఎంట్రీ వచ్చేసి ఎప్పుడైతే క్రాస్ చేసిందో వెంటనే మనం క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, బాడీతో క్లోజ్ అవ్వాలి, అవన్నీ అవసరం లేదు. జస్ట్ క్రాస్ అయితే ఎంట్రీ మనకు కావాల్సింది 193 పాయింట్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. మనకు కావాల్సింది 193 పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి 25th జూలై. ఓకే, ఇప్పుడు వరకు మనం ఎన్ని రోజులు ప్రాఫిట్లో ఉన్నాం ఒకసారి చెక్ చేద్దాం. సో మన ఛానల్లో ఇక్కడ చూడండి గైస్, 25th జూలై ప్రాఫిట్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనం వరుసగా 6 days 7 days ప్రాఫిట్లో ఉన్నాం గైస్. ఇలాగా వరుసగా కన్సిక్యూటివ్గా ప్రాఫిట్లో ఉన్న స్ట్రాటజీస్ ఎవరు చెప్పరు గైస్, ఎవరు రివీల్ చేయరు. ఈ స్ట్రాటజీ చెప్తే ఏమైపోతుందో అని చెప్పి వాళ్ళు రివీల్ చేయరు గైస్. కానీ నేను మన ఛానల్ వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, మీకోసం రివీల్ చేస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి గైస్. ఇంతగా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు గైస్. మీకు అర్థం అవ్వాలి, ఏదైనా స్ట్రాటజీ ఉంటే వాళ్ళకి అర్థమయ్యి అది వర్క్ అవుతేనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాదాపు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 25th జూలై వర్కౌట్ అయింది, 26th జూలై వర్కౌట్ అయింది 2, 29th జూలై వర్కౌట్ అయింది 3, 30th జూలై వర్కౌట్ అయింది 4, 31st జూలై వర్కౌట్ అయింది 5, 1st ఆగస్ట్ వర్కౌట్ అయింది 6. ఓకే గైస్, ఇప్పటి వరకు 6 days వర్కౌట్ అయింది. దానికంటే ముందు రోజు కూడా ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇంతగా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయరు గైస్. ఒక స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే అది స్కిప్ చేసి ఏదైతే టార్గెట్ అయిందో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలామంది. కానీ మన ఛానల్ అలా కాదు, అర్థం చేసుకోండి గైస్. మన ఛానల్ ఎంత మంచి కంటెంట్ ఇస్తుందో. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 24th జూలై. 24th జూలై ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. మనం ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం, నెక్స్ట్ టచ్ అయ్యాయి. ఇక్కడ చూడండి గైస్, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కనే వెంటనే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అది కూడా ఈఎంఐ టచ్ అవ్వకుండా. సో మనకు కావాల్సిన క్యాండిల్స్ దొరికేసినాయి. ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ క్రాస్ చేసింది, వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్టాప్ లాస్, ఆ 2 క్యాండిల్స్ కింద మన స్టాప్ లాస్. ఇక్కడ చూడండి గైస్, వెంటనే ఇక్కడ మీరు ఆప్షన్స్లో తీసుకుంటే ఇంత ఫాస్ట్గా మూవ్ అయింది కాబట్టి మినిమం 200 పాయింట్స్ ఈజీగా వచ్చేసింటాయి గైస్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకు కావాల్సిన 100 పాయింట్స్ కంటే ఎక్కువే వచ్చేసి 288 పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. మనకు కావాల్సిన 100 పాయింట్సే. ఓకేనా గైస్, ఇది 24th జూలై కూడా మన స్ట్రాటజీ వర్క్ అయింది. ఇది వచ్చేసి 7th డే. ఇప్పటి వరకు వరుసగా మనము 7 రోజులు చూపించాలన్నమాట. నెక్స్ట్ ప్రీవియస్ డేకి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి 23rd జూలై మనకి ఏం జరిగింది, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఈఎంఐ టచ్ అవ్వలేదు, కానీ ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, ఇగ్నోర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఒక రెడ్ ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి వెంటనే ఈ క్యాండిల్ క్రాస్ చేసింది. ఈ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీ దొరుకుతుంది, కానీ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనకేం జరిగింది, హిట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ దొరుకుంటుంది.
ఏదైతే మనకి స్టాప్ లాస్ హిట్ అయిందో అంతవరకు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఏదైతే మార్కెట్ అంతవరకు మూవ్ అయ్యి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నా ఉద్దేశం అదే అనమాట. ఏదైనా చెప్తే అది క్లారిటీ ఉండాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఏం జరిగింది, ఒక గ్రీన్ ఒక రెడ్ ఒక గ్రీన్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏదైతే క్రాస్ చేస్తుందో అదే మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఫామ్ అయింది. సో డౌన్ సైడ్ క్రాస్ చేసింది. డౌన్ సైడ్ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ జస్ట్ క్రాస్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఇంతవరకు మూవ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ జస్ట్ క్రాస్ అయింది, వెంటనే రివర్స్ అయిపోయింది. సో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఎంతవరకు మూవ్ అయింది, ఇక్కడ వరకు మూవ్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి వరకు మూవ్ అయింది, ఇక్కడ వరకు మూవ్ అయింది. డౌన్ సైడ్ మూవ్ అయింది, కానీ మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ గ్రీన్ ఆ రెడ్ని మళ్ళీ పట్టుకోవాలి. అదే క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అదే మన ఎంట్రీ పాయింట్ అనమాట. సో మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మనం ఎక్కడైతే మూవ్ అయి ఉంటుందో అక్కడి వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి టార్గెట్ పాయింట్స్ నియర్లీ 188 పాయింట్స్ వచ్చేసినాయి అనమాట. నీకు స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్, మనకు కావాల్సిన పాయింట్స్ రెండు కలిపి 188 పాయింట్స్ వచ్చేసినాయి. ఓకేనా గైస్? సో మన ఛానల్లో చెప్తున్న ఈ స్ట్రాటజీ ఇప్పటి వరకు వరుసగా 8 కన్సిక్యూటివ్ డేస్ వర్కౌట్ అయింది. ఇంకో రోజు కూడా వెళ్దామా? ఇంకో రోజు కూడా చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 22 జూలై. ఓకే, 22 జూలై ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఈఎంఐకి టచ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ మనకి ఫస్ట్ క్యాండిల్ మనం ఇగ్నోర్ చేస్తాం. నెక్స్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇది టచ్ అవ్వలేదు, కానీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ ఫామ్ అయిందా? ఫామ్ అవ్వలేదు, మళ్ళీ టచ్ అయింది. ఇక్కడ చూడండి గైస్, గ్రీన్ ఇక్కడ మన పక్కన రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో కాలేదు, ఇక్కడ మన గ్రీన్ ఫామ్ అయింది. గ్రీన్ పక్కన ఒక రెడ్ ఫామ్ అయిందా? అయిన తర్వాత ఎప్పుడైతే ఈ రెండు క్యాండిల్స్ టచ్ అవ్వలేదు, దీనిపైన మనం ఎంట్రీ, స్టాప్ లాస్ ఆ రెండు క్యాండిల్స్ కింద మన స్టాప్ లాస్, మనకు కావాల్సిన పాయింట్స్ 110 పాయింట్స్ ఈజీగా వచ్చేసినాయి అనమాట. 100 పాయింట్స్ కానీ మనకు 110 వచ్చేసినాయి. సో చూడండి గైస్, ఇప్పటి వరకు నేను చూపించిన ఈ కన్సిక్యూటివ్ డేస్లో వరుసగా 9 డేస్ మనకి ప్రాఫిట్లోనే ఉన్నాం. ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకి టైం సరిపోదు. సో మీరు కూడా బ్యాక్ టచ్ చేయండి. ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు మంత్ ఎండ్లో ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు గైస్. నేను ఇంతగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. మన ఛానల్లో ఏదైనా స్ట్రాటజీ చెప్తారంటే ఖచ్చితంగా 90% వర్క్ అవుతుంది. సో నేను మీకోసం రీసెర్చ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి గైస్. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైనా కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి కంటెంట్ మీకు దొరకదు, డబ్బులు కట్టినా కూడా దొరకదు. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి గైస్ మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యువర్స్ తెలుగు ట్రేడర్ YTT. మీకోసం ఇలాంటి స్ట్రాటజీస్ మీకు ఇంకా ముందు తెస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.